హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యోగవాణి శ్రేణి. ఈరోజు మనం ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా న్యాచురల్గా ధూపాన్ని తయారు చేయబోతున్నాం. బజార్లో దొరికే ధూప్ స్టిక్స్ వదిలేసి మనమే ఇంట్లో సహజంగా తయారు చేసుకుంటే ఆ ఫీలింగే వేరబ్బా. ఇది తక్కువ ఖర్చుతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా కొంచెం ఎండబెట్టుకున్నటువంటి గులాబీ రేకులు, బంతి రేకుల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ ఫ్లవర్స్ అన్ని బాగా ఎండాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి పీచుని, 2 దాల్చిన చెక్కల్ని, 2 బిర్యానీ ఆకులు, అలాగే 4-5 లవంగాలు మరియు కర్పూరాన్ని తీసుకోండి. వాటితో పాటు మనం పూజలో ఉపయోగించేటువంటి సాంబ్రాణి కడ్డీల పొడిని, 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని మీకు ఈ ధూప్ స్టిక్స్ ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో అయితే మీరు తయారు చేసుకోండి. నేనైతే ఇక్కడ వీటిని కోన్ షేప్లో అయితే తయారు చేసుకుంటున్నాను. ఇలా సహజ సిద్ధంగా మనం ఇంట్లో తయారు చేసిన వాటిని దేవుడి దగ్గర పెడితే మనకి కూడా మనం మన చేతులతో స్వయంగా చేసి దేవుడికి అర్పిస్తున్నామని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటుంది. అలానే ఇవి మనం ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లో దొరికేటువంటి పూలతో, కొబ్బరి పీచుతో, నెయ్యి వీటితో తయారు చేస్తున్నాం కాబట్టి ఇవి మంచి సువాసనతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఇలాంటి మరెన్నో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.